మేము ప్రెసిడెంట్ ఆమె డాక్టర్ సురేష్. ఓకే. సో ఇప్పుడు మీ ఏరియాలో మన 3 పార్టీస్ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఈటెల రాజేందర్ గారు అలాగే వీళ్ళంతా. సో ఎవరు వస్తే బాగుంటుంది మీ ఏరియాకి అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ మేము అనుకుంటున్నాం మేడం, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం. కాంగ్రెస్ వస్తే. ఓకే, దేనికండి? ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చింది, దానివల్ల మాకు ఉపయోగం కనబడింది కానీ అంత యాక్చువల్లీ మాకు కనబడలేదు. ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ వల్ల మాకు యాక్చువల్లీ కనబడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ 4 months నుంచి మీకు ఏమైనా చేంజెస్ కనిపించాయా? చాలా కనబడ్డాయి మేడం, చాలా కనబడ్డాయి. ఇది ఇప్పుడు మన ఉన్నారు కదా మన ముఖ్యమంత్రి గారు, ఆయన ఇక్కడ నుంచి ఆయన ఎంపీ నుంచి ముఖ్యమంత్రికి వెళ్తాను అనుకోలేదు యాక్చువల్లీ. ఆయన వెళ్ళారంటే యాక్చువల్లీ ఆయన చేస్తున్నారు కానీ పని ఖచ్చితంగా చేస్తారు, అన్నీ జరుగుతాయి. వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్ కాకపోవచ్చు, కొన్ని టైమ్స్ ఖచ్చితంగా అవుతాయి మేడం. అయితే తప్పకుండా మాకు కాంగ్రెస్ రావాలి, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు కాంగ్రెస్కి గట్టి పోటీ ఉంది బీజేపీ, అంటే బీఆర్ఎస్ అంటే అంతగా లేదు. సో మరి బీజేపీ చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది, దానికి ఏమంటున్నారు మరి? దానికంటే మోడీ గారు అంటే ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా 40-94 సీట్లు వస్తాయని అంటున్నారు. వాళ్ళు వస్తే రావచ్చు. నెక్స్ట్ రామజన్మభూమి రామరామని కట్టారు కాబట్టి ఖచ్చితంగా రావచ్చాము, మనం ఏం చెప్పలేము. మోడీ గారు వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన కూడా బాగానే. సో కాంగ్రెస్ కాకుండా బీజేపీ వచ్చినా పర్లేదు అంటారా? ఓకే, మరి వాళ్ళు వస్తే ముందుగా జరగాల్సిన మార్పులు ఏమైనా అభివృద్ధులు చేయాలంటే ఏం జరగాలండి మీ ఏరియాలో? మా ఏరియాలో ఖచ్చితంగా ఉన్నది మూసీ నది అండి, కనబడుతుంది కదా ఇక్కడ. ఓకే, ఈ మూసీ నది కొంచెం బాగానే చేశారు. ఇప్పుడు పైన బిల్డింగ్ కట్టేసి కింద నుంచి మూసీ నది పోతే అది కాదు కదా మేడం. అది ఖచ్చితంగా అది స్మెల్ పోవాలి, దాన్ని మళ్ళీ మౌల్డ్ చేసుకోవాలి, దాన్ని మంచిగా వాటర్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అది ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తారు ఇక్కడ మీ టీవీ, మీరు ఖచ్చితంగా మీరు ఈ మూసీ నదిని మీరు మంచినీళ్ళు చేస్తామని చెప్పి అన్నారు. ఖచ్చితంగా చేయాలి. మీరు అది చేసినప్పుడే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీకు వచ్చి చేస్తాం మేము ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చైతన్య. మీరు ఎక్కడుంటారు? బోడుప్పల్. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి? బీజేపీ. ఆబ్వియస్లీ మోడీ మనకు చాలా చేశారు. 10 years నుంచి చాలా డెవలప్ అయింది ఇండియా అనేది. సో నెక్స్ట్ 10 years కూడా మనకు మోడీ ఉంటేనే బాగుంటుంది. సో నా ఓటు వచ్చేసి మోడీకే వేస్తా, బీజేపీకి. మోదీ గారు అంటే సెంట్రల్లో బీజేపీ. త్రూ అవుట్ ద వరల్డ్ ఇండియా ఎన్టీ అనేది ఒక ప్లేస్ మోడీ వల్ల ఆక్యుపై చేసుకుంది. ఇండియా అంటే మోడీ బ్రాండ్ అలా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి కదా, మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు అలాగే ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. సో మన ఈ ఎంపీల మల్కాజిగిరి నుంచి ఎవరు వస్తే బాగుంటుంది? ఈటెల రాజేందర్ గారు. సో మరి మీ ఏరియాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మా ఏరియాలో అంటే రోడ్డు ఇష్యూ ఉండే. సో రీసెంట్గా మాకు ఈటెల రాజేందర్ గారి వైఫ్ కూడా వచ్చారనమాట. వచ్చి మాకు లైక్ లోన్స్ గురించి మాట్లాడారు. సో మేము ఇంప్రెస్ అయ్యాము. తను మాకు గ్యారంటీ ఇచ్చారనమాట, మాకు ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని. సో నా ఓటు వచ్చేసి తనకే వేస్తాను, ఈటెల గారికి. థ్యాంక్ యూ. మీ పేరు? భాష గారు చెప్పండి, మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మీరు ఉండేది ఎక్కడ? ఏంటది? గట్కేసర్. పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఓకే, వీళ్ళు మల్కాజ్గిరి కిందకు వస్తుంది. సో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు. సో ఈ 3 పార్టీల నుంచి ఏ పార్టీ వాళ్ళు వస్తే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది? ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే ఇక పర్సన్ బట్టేసి ఏ బీజేపీ అయినా, టీఆర్ఎస్, అది బీఆర్ఎస్ అయినా కూడా, కాంగ్రెస్ అయినా కూడా 3 leadersలో ఎవరైనా సరే మనకి మంచి చేస్తే బెటర్. ఓట్లనే అందరూ వేస్తారు. సో ఎలాంటి మంచి కోరుకుంటున్నారు? ఎలాంటి మంచి అంటే ఇప్పుడు బస్సులు అన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి, బస్సుల్లో సీట్లే ఏమి ఉండలేదు, మొత్తం లేడీసే ఉన్నాయి. కాబట్టి బస్సులు కొంచెం ఎక్కువ పెంచేసి, అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఇంకా తగ్గిపోయినాయి అనుకుంటున్నారు? బస్సులు తగ్గిపోయినాయి, ఇంకా క్రష్ ఎక్కువ, చాలా మంది ఎక్కువైపోయారు బస్సుల్లో. మగవాళ్ళకి సీట్లే దొరకట్లేదు, అదొకటి మెయిన్ ప్రాబ్లంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంకొన్ని ఫెసిలిటీస్ మంచిగా, స్టూడెంట్స్కి మంచి ఫెసిలిటీస్ వస్తే బాగుండు. స్టూడెంట్స్ పరంగా ఎలాంటి ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నారు? స్టూడెంట్ పరంగా బస్ పాస్ ఫ్రీ ఇస్తే మంచిగా. బాయ్స్కి ఇప్పుడు ఆల్రెడీ గర్ల్స్కి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి బాయ్స్కి కూడా బస్ పాస్ అనేది ఫ్రీగా ఇస్తే బాగుండు. ఇంకా స్కాలర్షిప్స్ కూడా ఇయర్ టు ఇయర్ మంచిగా వేస్తే బాగుండు. ఇప్పుడు డిలే అయిన కొన్ని స్కాలర్షిప్స్ కూడా ఎవ్రీ ఇయర్ సెమిస్టర్ వైజ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు స్టూడెంట్స్ కూడా.
ఇంకా జాబ్స్ పరంగా ఏమైనా అడగల పరంగా కూడా ఇప్పుడు స్టడీ అయిపోయిన తర్వాత మంచిగా కోచింగ్ సెంటర్స్ కూడా మంచిగా ఫ్రీగా టీచింగ్ చెప్పేసి. సో ఇన్ని చెప్తున్నారు మీరు, ఇంతకీ ఏ పార్టీ వస్తే ఇవన్నీ జరుగుతాయో చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే జరుగుతాయి అనుకుంటాను నేను. కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి 4 months అవుతుంది. సో ఏమైనా డెవలప్మెంట్స్ కనిపించాయి మీకు? జరిగింది కదా మేడం. సో ఎలాంటిది మీకు కనిపించింది? నాకు కనిపించింది అంటే బస్సెస్ పెరిగినాయి మేడం. ఇప్పుడే కదా తగ్గినాయి అన్న. పెరిగినాయి బస్సెస్. ఒక 1 month బ్యాక్ బస్సులు పెరిగినాయి, ఎక్స్ప్రెస్లు అవన్నీ చాలా పెరిగినాయి. ఇప్పుడు సీట్లు కూడా దొరుకుతున్నాయి. ఇంకోటి ఏంటి అంటే ఇంకా బస్సుల్లో అయినా కూడా వేరే ఆటో వాళ్ళకు కూడా ఆటోలు ఎక్కుతున్నారు చాలామంది. ఇట్లా లేడీస్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అది సో మరి ఇప్పుడు నైట్ టైంలో కూడా గర్ల్స్కి కానీ వాళ్ళకి మంచి సెక్యూరిటీ ఉంది. ఎవ్రీ ప్లేసెస్లో కూడా చెకింగ్ జరుగుతుంది మంచిగా. గర్ల్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, మరి సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు మన బీజేపీ నుంచి మోదీ గారే రావాలా, లేదంటే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ రావాలా? ఎవరు వస్తే బాగుంటుంది? నా ఒపీనియన్ ప్రకారం కాంగ్రెస్ వస్తే బాగుండని అనుకుంటున్నాను. అంటే సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రావాలి. సో అంటే ఇప్పుడు 10 years నుంచి మోదీ గారు ఉన్నారు కదా, ఎలాంటి డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి. కాకపోతే నేను రాహుల్ గాంధీ ఫ్యాన్ కాబట్టి రాహుల్ గాంధీ గారు వస్తే బెటర్ అనుకుంటున్నాను. అంటే నువ్వు ఇప్పుడు ఫ్యాన్స్ పరంగా చూస్తున్నావా, లేకపోతే డెవలప్మెంట్ పరంగా అయినా కూడా ఫ్యాన్ పరంగా అయినా కూడా రాహుల్ గాంధీ గారు వస్తే బెటర్ అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు 10 years నుంచి ఆయనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో అలా కొత్తగా వచ్చి ఆయన ఏం డెవలప్మెంట్ చేయగలరంట? సోనియా గాంధీ గారు చేస్తారు కదా, వాళ్ళ మదరే కదా. సో వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళు చాలా చేస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ తీసుకుని చేయగలరు. రైట్ అండి, థ్యాంక్ యూ. శ్రీలత గారు, మీరు ఎక్కడుంటారు? జనగాం. ఇగో ఇంకొన్ని రోజులు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? అది ఏదని కన్ఫామ్ చెప్పలేము. మీరు ఎవరు వస్తే అభివృద్ధి అనేది బాగుంటుంది? అభివృద్ధి ఏదని అట్లా అని చెప్పలేములేండి, ఏదని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అంటే ఇప్పుడు ఒక 10 years వరకు మన బీఆర్ఎస్ ఉండి పాలించి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. సో ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే 100 days ఏం చెప్పగలుగుతాం చెప్పండి. అంటే ఇప్పుడు ఈ 100 days వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ అనిపించాయి? బాగుంది. ఓకే, సో మీరు రండి. ఫ్రీ బస్ వచ్చింది కదా, వాడుతున్నారా మీరు? బస్ ఎక్కుతున్నారా? ఓకే. సో ఫ్రీ బస్ వల్ల ఎలా ఉంది? ఓకే మేడం, ఫైన్. సీట్లు దొరుకుతున్నాయా? లేదు మేడం, అయినా నిలబడి వెళ్తున్నాం. మరి ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకో? ఇక ఏదైనా ఓకే మేడం, బీఆర్ఎస్ అయినా ఓకే, ఏదైనా ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే అంతగా లేదు అని అంటున్నారు. గట్టి పోటీ అయితే బీజేపీకి, మన కాంగ్రెస్కే ఉంది. సో ఆ రెండిట్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఓకే మేడం. మీరేమనుకుంటున్నారు? మేమంటూ అట్లానే ఎవరు వచ్చినా ఓకే మేడం. సెంట్రల్లో మోదీ రావాలా, రాహుల్ గాంధీ రావాలా? మోడీయే రావాలి కంపల్సరిగా. సో ఎలా ఉంది 10 years మోదీ పాలన? మోదీ పాలన సూపర్. మళ్ళీ కూడా మోడీ వస్తేనే బాగుంటుంది. మరి ఆయనకి రాహుల్ గాంధీ పోటీ ఉన్నారు కదా, మోడీ వస్తాడు కంపల్సరీ. సో ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్నట్టు మళ్ళీ మోదీ గారు వస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలి? మీ పరంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అవి ఎప్పుడు క్లియర్? యూత్కి కూడా మంచి జాబ్స్ ఇస్తే మంచి యూత్ని కూడా మంచి నడిపిస్తాడని మేము ఈసారి కూడా వస్తే అనుకుంటున్నాం. సో మోదీ గారు వస్తే జాబ్స్ కంపల్సరీ. సెంటర్లో మోడీయే రావాలి. మీకు ఎవరైనా ఓకే. చెప్పండి, ఎవరో మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అని ఏం లేదు, మెయిన్ ప్రజలకి పాలన చేసే వ్యక్తి మాత్రమే రావాలి. ఏ వ్యక్తి అయినా సరే, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇవన్నీ అనేది ముఖ్యం కాదు. నాకు ఓటు చేసిన రోజు కూడా నాకు ఒకరు ఇట్లా లంచం ఇచ్చిన అనేది తీసుకోను. ఈ వ్యక్తి బాగా చేస్తాడా ప్రజలకి, ఈ వ్యక్తి బాగా చేస్తాడా. సో ఓకే, మీరు అనుకున్నట్టే ఎవరైనా వచ్చారనుకోండి, మెయిన్ చేయాల్సిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టారు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే దానికి ఇంతమందే కూర్చోవాలనేది ఒకటి లిమిట్ పెడితే బాగుండు. ఎందుకంటే లేడీస్ కనబడేసరికి చేయి పెట్టినా ఆపట్లేదు, జెంట్స్ కనబడితేనే ఆపుతున్నారు. పెట్టేం లాభం? తను అసలు తక్కువ శాలరీ వస్తుంది వీళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వస్తుంది సిటీలో ఉన్న వాళ్ళకి, 6,000 శాలరీ పోతే 4,000 బస్కే పోతున్నాయి, ఆటోస్కి ఎత్తుతున్నాయి అని చెప్పేసి పెడితే ఇంట్లో ఉండే పేరెంట్స్ కూడా బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరగడం మొదలు పెడతారు. అది న్యాయం కాదు. అట్లా అనేసి ఇది కూడా బాగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పేది బట్టి ఒక స్టూడెంట్స్కి, జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ అయ్యేటట్టుగా రేవంత్ గారు పెడితే వీళ్ళేమో ఇలా చేస్తున్నారు. పర్లేదు, ఇది కూడా బాగానే ఉంది. లిమిట్ ఉండాలి. ప్రజాపాలన అనేది చేసే వ్యక్తి మాత్రమే రావాలి. అదే నా వ్యక్తి ఎవరైనా. థ్యాంక్ యూ. రాహుల్, చెప్పండి, మరి కొన్ని రోజులు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు?
నాకు ఏ పార్టీ వచ్చినా అంత ప్రాబ్లం లేదు, కానీ మాది లొకాలిటీలో ఫ్లైఓవర్ వేస్తారనమాట. గత 5-6 ఏళ్ళ నుంచి అది అట్లనే ఆగిపోయింది. సో దాన్ని కొనసాగిస్తుండో లేకపోతే ఎట్లా తెలియదు. ఇక్కడ మీ ఏరియా అంబర్పేట్ గోల్ రోడ్ డైవర్షన్ పెట్టారు. సో 5-6 ఇయర్ నుంచి అది అట్లనే ఉందన్నమాట. సో అది చేస్తున్నారో లేదో తెలియదు, కానీ డైలీ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాని మీద కొన్ని కాంట్రవర్సీస్ వచ్చినాయి, పైగా చాలా ఫైట్స్ అయినాయి ఏరియాలో. సో అది ఎంత జల్దీ అయితే అది చాలా మంచిదని. యూజువల్లీ అదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. సో దాన్ని చాలా డిలే చేస్తారు అనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే నాకు ఏ పార్టీ వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎంత జల్దీ అయిపోతే పీపుల్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు బేసిక్లీ ఉప్పలు పోయేటోళ్ళు ఇక్కడ నుంచి కోడి పోయేటోళ్ళకి అదొక ఈజీ వే అనమాట వెళ్ళిపోవడానికి. అది లాంగ్ అయిపోతుంది. పైగా లాంగ్ ఏంటంటే ఇటు సైడ్ ఆ బ్రిడ్జ్ కూడా బంద్ చేసేసారు అనమాట, మన మూసీ నది నుంచి వచ్చేది. సో దానివల్ల అంటే చాలా టైం అయిపోతుంది అనమాట. పైగా ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టాలు కూడా చాలా ఉన్నాయి అనమాట. బేసిక్లీ ఏంటంటే ఆ పక్కన ఉండే వాళ్ళకి ఆ ఏరియా ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయి కదా వాళ్ళందరినీ తీసేశారనమాట. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఇబ్బంది పడ్డారు. సో ఇబ్బంది పడినా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే రోడ్కి మంచి అయితే ఆబ్వియస్లీ జనాలకే మంచిది. అది చేయట్లేదు అనమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అది ఎంత జల్దీ అయితే అంత జల్దీ ప్రాజెక్ట్ అది కంప్లీట్ అయితే అది చాలా మంచిది అయిపోతుంది అనమాట. సో ఇదే నా రిక్వెస్ట్. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎనీ పార్టీ కెన్ కమ్, ఎనీ పార్టీ కెన్ గో, దట్స్ నాట్ మై ప్రాబ్లం. ఇట్స్ జస్ట్ దాట్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి దాంట్లో. పోనీకి ప్రాబ్లం అయితే, రానికి ప్రాబ్లం, జనాలు రావడానికి ప్రాబ్లం అవుతుంది, పోనీకి ప్రాబ్లం. That's the only request that I give to the government. That's it. రాహుల్. సో చూసారు కదండి, అంబర్పేట్ నుంచి అక్కడ నుంచి ఏదో ఫ్లైఓవర్ అయితే చేస్తున్నారు. బట్ 5-6 ఇయర్స్ నుంచి ఆ ఫ్లైఓవర్ అలాగే ఉంది, అది ఏం ముందుకు జరగట్లేదు ఆ ప్రాజెక్ట్. సో దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు అండ్ గొడవలు ఫైటింగ్స్ అవుతున్నాయి. సో దీనివల్ల మొత్తం జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ లొకాలిటీకి చెందిన రాహుల్ అనే అబ్బాయి అయితే ఫస్ట్ అది కంప్లీట్ అవ్వాలి, అది కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ అందరి ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు. మాకైతే ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు, కాకపోతే అది 5-6 ఇయర్స్ నుంచి అదైతే ఎటువంటి ప్రాజెక్ట్ అసలు ముందుకు జరగట్లేదు. సో తొందరగా దాన్ని క్లియర్ చేయాలని చెప్పి రాహుల్ వేడుకుంటున్నాడు. దయచేసి ఇదైతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఆ రోడ్ కూడా తొందరగా ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. థ్యాంక్ యూ.